వరదలతో దెబ్బతిన్న రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఉదారంగా సాయం అందించాలన్నారు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్విరామంగా పనిచేస్తున్నారని, వారికి అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి వరద సాయం కింద చెరో 10 లక్షలు అందించారు. క్యాష్ చెక్కులను రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు. వరదల్లో మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టవశాత్తు సంభవించినటువంటి ఈ తుఫాను వలన సంభవించినటువంటి వరదల మూలంగా అనేక మంది నిరాశ్రయులు అవటం, కొంతమంది మరణించడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సంఘటన పట్ల చింతిస్తున్నాను. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, తోటి మానవులు, మన సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతుగా కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను. అదేవిధంగా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ కష్ట సమయంలో మన సోదరులకి ఏ విధమైనటువంటి సహాయం చేతనైతే ఆ విధంగా సహాయం అందించాల్సిందిగా కోరుతున్నాను. చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ, ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈరోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతులు జోడిస్తూ నమస్కరిస్తున్నాం. ఈరోజు న్యూఢిల్లీలో మన ఎక్స్ చీఫ్ జస్టిస్ రమణ సార్ మమ్మల్ని పిలిచి 10 lakhs డొనేషన్ ఇవ్వటం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కి, టు హెల్ప్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ టు మిటిగేట్ ద ఫ్లడ్స్. సార్ మాకు హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే సార్ మాతో డిస్కస్ చేశారు వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ పుట్ బై ద స్టేట్ గవర్నమెంట్, అది కూడా జస్ట్ డిస్కస్ చేయటం జరిగింది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఎక్స్ చీఫ్ జస్టిస్ రమణ సార్ ఫర్ దిస్ హెల్ప్. We are very much thankful to Honorable ex-Chief Justice Ramana sir. Sir has donated around 10 lakh rupees to CM Relief Fund. As you all know, Andhra Pradesh is facing one of the worst disasters in the history. Our major urban area, particularly Vijayawada side, is entirely flooded. And whatever support we are getting from Honorable CJ sir, ex-CJ sir, we are very much thankful. We have also briefed sir and taken his suggestion on further how to provide relief to the people on an immediate basis. So thank you all, and requesting all of the crowd and everyone to help the state of Andhra Pradesh.